Yeah. ఆన్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ కనిపిస్తుందా? లైవ్ లోకి వచ్చిన వాళ్ళు చెప్పండి. ఆన్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ కనిపిస్తుందా? ప్రసాద్ 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 ఇంకా రాలేదు సార్. పుష్ప ఇంకా రాలేదండి. కనిపిస్తుంది సార్, ఎక్స్పెరిమెంట్ కనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ కనిపిస్తుందా? మీరు అందరూ స్టడీ చేసి వచ్చారు అందుకను? చదివాం సార్. ఒకసారి మీరు ఎయిమ్ ఏంటి చెప్పాలి. ఎయిమ్ యాపరేటస్ తీసిన సంగతి తర్వాత వెళ్దాం. ఇందులో డిటర్మినేషన్ ఆఫ్ విండ్ వెలాసిటీ యూజింగ్ ఎనిమోమీటర్. మీకు తెలుసు కదా ఎనిమోమీటర్ యొక్క యూజెస్ ఏంటనేది. ఎనిమోమీటర్ యూజ్ చేసి విండ్ యొక్క డైరెక్షన్ మనం కొనుక్కుంటాం. అలాగే విండ్ యొక్క వెలాసిటీని కూడా కొనుక్కుంటాం. డైరెక్షన్ వెలాసిటీ రెండింటిను. ఇక్కడ మనం వెలాసిటీని మాత్రం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వెలాసిటీ అంటే డిఫైన్ చేసి చూడండి. విండ్ స్పీడ్ ఆర్ విండ్ ఫ్లో స్పీడ్ ఆర్ విండ్ వెలాసిటీ. ఏ టర్మ్ అయినా వాడచ్చు. విండ్ స్పీడ్ అనొచ్చు, విండ్ ఫ్లో స్పీడ్ అనొచ్చు, విండ్ వెలాసిటీ అనొచ్చు. ఈజ్ ఏ ఫండమెంటల్ అట్మాస్ఫియరిక్ క్వాంటిటీ caused by air moving from high pressure to low pressure, usually due to change in the temperature. ఇది యాక్చువల్ డెఫినేషన్. కాకపోతే విండ్ స్పీడ్, విండ్ టర్మ్ చెప్పడం కోసం దీన్ని విండ్ స్పీడ్ దేనిలో కొలుస్తామంటే నాటికా మైల్స్ లో కనుక్కుంటాం. నాటికా మైల్స్ లో చెప్తాం స్పీడ్ని. దాన్ని సింపుల్ గా నాట్ అని చెప్పేసి అంటారు. KNOT. It calculate a mile per hour wind speed in feet per hour, then divided by number of feet in a knot. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకుంటే మనకు కావాల్సింది నాటికా మైల్స్ లో కావాలి. దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మీటర్ పర్ అవర్ లో కొనుక్కుంటాం. సారీ, మీటర్ పర్ అవర్ కాదు, మైల్స్ పర్ అవర్. ఫస్ట్ మైల్స్ పర్ అవర్ లో దాన్ని కొనుక్కుంటాం. కొనుక్కున్న దాన్ని ఫీట్స్ పర్ అవర్ లోకి మార్చాం. ఒక మైల్ కి ఎన్ని ఫీట్స్ అంటే 5280 ఫీట్స్. 1 మైల్ ఇస్ 5280 ఫీట్స్. కనుక 100 మైల్స్ పర్ అవర్ ఇస్ ఈక్వల్ టు 5,28,000 ఫీట్ పర్ అవర్ గా దాన్ని కన్వర్ట్ చేసాం. 5,28,000 బై ఒక ఎన్ని ఫీట్స్ అంటే 6080 ఫీట్స్. ఒక నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక నాట్ మీన్స్ ఒక నాటిక మైల్ అని అర్థం. అది 1 నాట్ ఈజ్ ఈక్వల్ టు 6080 ఫీట్స్. అందుకే 6080 ఫీట్స్ చేత 8,000 డివైడ్ చేయడం. ఇక్కడ 86.8. అంతా మనకు దేనికోసం అంటే నాటిక
ఫస్ట్ మనం దేనిలో కొనుక్కుంటాం అంటే మైల్స్ పర్ అవర్ లో కొనుక్కుంటాం. ఇక్కడ ఎంపీహెచ్ అంటే మీటర్ పర్ అవర్ కాదు, మైల్స్ పర్ అవర్. ఒక మైల్కి ఎన్ని ఫీట్స్ అంటే 5280 ఫీట్స్. దాంతో మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏమొచ్చిందంటే ఫీట్స్ పర్ అవర్ వచ్చింది. ఒక గంటకి ఎన్ని అడుగులు. దాన్ని మనం మార్చుకోవాలి, మార్చుకోవాలి. నాట్ ఈజ్ ఈక్వల్ టు 6080 6080 దాన్ని డివైడ్ చేయడం ద్వారా నాట్ తీసుకొస్తున్నాం. Measure the wind velocity. For example, wind speed చెప్పుకుందా. How can we measure సార్ the కరెక్ట్ గా వినిపించట్లేదు సార్, వాయిస్ కట్ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు the wind when we measure this can be measured using tool called anemometer. Anemometer అంటే ఇక్కడ జరిగింది. anemometer looks like a weather vane, but instead of measuring the direction of the wind, it blowing with 0.4 cups accurately measure wind speed. Each cup which is mounted on the center. మన కప్స్ అరేంజ్మెంట్ చూసాం ఎనిమోమీటర్కి, అది వెదర్ వేన్ గా చెప్పుకుంటాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మెజరింగ్ ద డైరెక్షన్, వేన్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు, అది విండ్ యొక్క డైరెక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది విండ్ యొక్క స్పీడ్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఇది అరేంజ్మెంట్ అది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ డయాగ్రామ్ లో చూపిస్తుంది చూడండి. Each cup attached to the horizontal arm which is mounted on the center. Spokes on a wheel. When wind pushes into the cups, they rotate axis. This momentum of air from higher pressure area to relatively lower pressure area generated winds. When a wind pushes the cups, the anemometer, they spin around the how fast the cups revolves can measured in revolution per minute. Cups returns in the position where it is started in 1 minute consequence. Wind will result a slower air movement. ఇక్కడ విండ్ స్పీడ్ ని ఎలా మెజర్ చేస్తామంటే 4 కప్ అరేంజ్మెంట్ అని చూపించామని చెప్పాం కదా. ఆ 4 కప్ అరేంజ్మెంట్ లో ఏం చేస్తుందంటే అది ఎన్ని ఆ 4 కప్పులో ఒక కప్పును మనం కన్సిడర్ చేసినట్లయితే ఆ కప్పు ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ లో నుండి మరలా అదే పొజిషన్ కి రావడానికి ఒక సైకిల్ గా మనం కన్సిడర్ చేస్తాం. 1 మినిట్ లో అది ఎన్ని సైకిల్స్ చేస్తుందో అంటే రెవల్యూషనరీ పెర్ మినిట్ అని చెప్తాం, లేదా రొటేషన్ పెర్ మినిట్ అని చెప్తాం. రొటేషన్స్ పెర్ మినిట్, దాన్ని ఆర్పిఎం అంటాం. 1 మినిట్ లో ఎన్ని రొటేషన్స్ చేసింది అది ఆ కప్ అనేది. తర్వాత ఆ రొటేషన్స్ ని బేస్ చేసుకొని దాన్ని మైల్స్ పర్
అవర్లోనికి మార్చుకుంటాం. ద బ్యూఫోర్ట్ విండ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఫోర్స్ ఆఫ్ ద విండ్. మీకు ఇంతకుముందు చెప్పాను 1805లో బ్యూఫోర్ట్ అనే సైంటిస్ట్ విండ్ యొక్క వెలాసిటీని బేస్ చేసుకుని ఒక స్కేల్ని 12 పాయింట్ స్కేల్ని ఒకదాన్ని రూపొందించాడు. ఏ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది విండ్కి అనేది చెప్పడం జరిగింది. దాని భూమి పైన అది కలుగు చేసేటటువంటి ఇంపాక్ట్ని కూడా తెలియజెప్పడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం చార్ట్లు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం, మీకు ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఆపరేటర్స్ ఏంటంటే పీసీ న్యూలాగ్ యాప్ అప్లికేషన్, USB 200 మాడ్యూల్, బ్యాటరీ 200 బ్యాటరీ ఒకటి. బ్యాటరీ అంటే మనకి ఇక్కడ పవర్ జనరేటర్ అంటే న్యూలాగ్ 242 ఎనిమోమీటర్ లాగర్ సెన్సార్ బేస్డ్ ఎనిమోమీటర్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్ యాక్సెసరీస్, యూటిలిటీ స్టాండ్ అంటే వీటిని ఫిక్స్ చేయడం కోసం కావాల్సిన యూటిలిటీ స్టాండ్, రైట్ యాంగిల్ క్లాంప్ ఒకటి, ఎక్స్టెన్షన్ క్లాంప్ ఒకటి, ఫ్యాన్ ఒకటి కావాలి. మనకు విండ్ అంటే బయట ఉన్న విండ్ని మనం మెజర్ చేయలేము. ఒక ఫ్యాన్ ఎదురుగా పెట్టి దాని నుండి ఎంత విండ్ అనేది దాని నుండి వచ్చినటువంటి ఎయిర్ ఎంత స్పీడ్తో ముందుకు కదులుతుందో క్యాలిక్యులేట్ చేయడానికి మాత్రం ఎక్స్పెరిమెంట్ ద్వారా సాధ్యపడుతుంది. చూడండి దాని అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎనిమోమీటర్, ఇది న్యూలాగ్ యాపరేటస్. ఇది దీన్ని కనెక్ట్ చేస్తాం. ఈ ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత దీని యొక్క రెవల్యూషన్స్ మనం లెక్క పెట్టేసుకుంటాం, 1 నిమిషానికి ఎన్ని రొటేషన్స్ చేస్తుంది అనేది. ఇది కనెక్షన్ ప్రొసీజర్ అదంతా కూడా. సెటప్ ద ఎక్స్పెరిమెంట్ యాజ్ షోన్ ఇన్ ద అబవ్ పిక్చర్. ఈ ఫ్యాన్ కును మరియు ఆ న్యూలాగ్ ఆపరేటర్స్ కి మధ్యన 30 సెంటీమీటర్స్ ఉన్నట్టు సెపరేట్ గా వాటిని పెడతాం అన్నట్టు. USB 200 మాడ్యూల్ అనేది PC కనెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఈ ఎనిమోమీటర్ యొక్క సెన్సార్ అనేది USB కనెక్ట్ అయింది లేదో కూడా చెక్ చేసుకుంటాం. తర్వాత న్యూలాగ్ అప్లికేషన్, ఈ ఎనిమోమీటర్ సెన్సార్ రెండింటిని చెక్ చేసుకుంటాం, దాటిని ఆన్ చేస్తాం. క్లిక్ అయింది ఆన్లైన్ ఎక్స్పెరిమెంట్ ఐకాన్ ఇన్ ద న్యూలాగ్ మెయిన్ ఐకాన్. అలాగనే సెన్సార్ను ఆన్ చేస్తాం. రేంజ్ ఆప్షన్, ఏ రేంజ్లో అది రొటేట్ కావాలన్న ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ ది కిలోమీటర్ పర్ ఆప్షన్ ఆర్ మైల్స్ పర్ అవర్. ఇక్కడ కిలో మైల్స్ పర్ అవర్ కానీ మైల్స్ పర్ అవర్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన సెటప్లోనే ఫిక్స్ చేసి ఉంటుంది. అవి ఎన్ని మైల్స్ పర్ అవరా లేకపోతే ఎన్ని కిలో మైల్స్ పర్ అవర్ అనేది, అంటే కిలో మైల్స్లో కావాలా మైల్స్లో కావాలనేది మనం చెక్ చేసుకుంటాం. అరే నేను చెప్పేది వినిపిస్తుందా ఎంతకి? సార్ ఎవరో రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? ఓకే ఓకే. ఇప్పుడు ప్రసాద్ వెళ్ళిపోయాడండి, ముందే చెప్పాను వాడు ప్రాక్టికల్, మిగతాలు అందరూ రాలేదు.